నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నాదొక చిన్న సందేహం. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం భార్య చేసేటప్పుడు భర్త ఎలా సహాయం చేయాలి? భర్త చేసే సహాయం వరలక్ష్మి వ్రతంలో చాలా గొప్ప సహాయం ఉంటుంది. ఏంటంటే మౌన వ్రతం అనే వ్రతాన్ని పాటించడం. వరలక్ష్మి వ్రత కథ ఎలా ఉంటుంది అంటే భర్త మౌన వ్రతాన్ని ఆశ్రయించాలి, యథాశక్తి ఇల్లాలకి సహాయం చెయ్యాలి. ఆవిడ ఆ తోరాన్ని భర్త చేతికి ఇచ్చి చేతికి కట్టమని అడిగితే మాత్రమే కట్టాలి. వ్రత కథలో సాటి మహిళ కట్టినట్లుగానే మనం గుర్తించాలి. వ్రత కథ ఏమిటి? ఉండంగా ఉండంగా అనంగా అనంగా అనుకో ఒక నగరం, కుండిన నగరం. ఆ కుండిన నగరంలో ఓ ఇల్లాలు, ఆ ఇల్లాలి పేరు చారుమతి, చక్కనైనటువంటి బుద్ధి కలది అని అర్థం. భర్తను దైవం వలె పూజించేది అంటే గోడకి ఫోటో వేసి దండ వేసేది కాదని అర్థం, గౌరవించేది అని అనుకుందాం. అంటే ఏ మాట అనకుండా సూటిపోట మాటలు లేకుండా ప్రేమగా చూసుకున్నది. ఈనాటి ఆడవాళ్ళలాగా కాదు అని చెప్పుకుందాం. అత్తగారిని మామగారిని కూడా దైవం వలె భావించేది. దైవం దగ్గరికి పంపించే కోడళ్ళు ఉన్నారు ఈ కాలంలో. ఆ కాలంలో అలా కాకుండా ప్రేమగా చూసుకునేది, తోటివారితో సాటివారితో తీయగా మాట్లాడేది, మితంగా పరిమితంగా సంతోషంగా ఉండడంతో అమ్మవారికి అనుగ్రహం కలిగి దర్శనమిచ్చింది. పద్మాసనే పద్మకరే సర్వలోకైకి పూజితే అంటూ ఈ అమ్మాయి చారుమతి ఆ అమ్మవారి చుట్టూ రాత్రికి నమస్కారం చేయగా సంతోషించిన ఆ మహాలక్ష్మి శ్రావణ మాసంలో శుక్రవారానికి అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాను అనే వరాన్ని ఇచ్చింది. ఇక్కడ మొదలవుతుంది భర్త పాత్ర. భర్త పాత్ర ఎక్కడా? ఇదిగో ఇక్కడ. కలలో తనకు దర్శనమిచ్చిన ఆ మహాలక్ష్మి వరాన్ని వ్రత విధానాన్ని అంతా కూడా తెల్లవారిన తర్వాత చారుమతీదేవి ముందుగా భర్తకు చెప్పింది. భర్త అనుమతితో అత్తామామలకు చెప్పింది. అత్తామామల అనుమతితో అందరికీ తెలియజేసింది. అందరూ కలిసి సమష్టిగా ఆ వ్రతాన్ని ఆచరించి 9 ప్రదక్షిణలు చేయడంతో వారికి సమస్త ఆభరణాలు లభించాయి, అష్టైశ్వర్యాలు కలిగాయి, ఆహా ఊహలు చాలా ఉంటాయి. భర్త అనుమతించిన అనంతరం ఇది నేర్చుకోవాలి వ్రతంలో. ఇల్లాలు భర్తకు చెప్పకుండా ఏ పని చెయ్యకూడదు. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. వాళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వింటే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ ఇద్దరి మాటలు పక్కింటి వాళ్ళు విన్నారా అది గోల అవుతుంది, విడాకుల దాకా పోతుంది. వాళ్ళ ఇద్దరి మాటలు వాళ్ళు మాత్రమే వినేలాగా ఉండాలి, ఒకరి మాట ఒకరు మన్నించాలి. అంతేగాని ఈనాటి కాలంలో అంతేగా అంతేగా అన్న భర్తలు పెరిగిపోతూ ఉన్న కారణం చేత అంతేగా అనే భర్తలు అధిక సంఖ్యాకంగా పెరిగిపోతున్న కారణం చేత వాళ్ళు ఏం చెయ్యాలి అన్న ప్రశ్న వస్తుంది. శ్రావణ శుక్రవారం నాడు భర్తలు మౌన వ్రతం పాటించాలి. యథాశక్తి వ్రతం చెప్పే శక్తి ఉంటే కూర్చొని వ్రతం చేయించాలి. లేదా వంటింట్లో బంధువులను ఆదరించే పనులలో, భోజనాధికారులను ఏర్పాటు చేయడంలో, అతిథి అభ్యాగతులను ఆదరించడంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి. లోకమంతా ఆవిడదే అన్నట్లుగా ప్రవర్తించాలి. విసిగించరాదు. అందరినీ ఆనందంగా ఉంచే ప్రయత్నం తన వంతు తాను ఆ వ్రతంలో పాలు పంచుకోవాలి. ముఖ్యం సాత్విక భోజనం చేయాలి, నేలపైన పడుకోవాలి. అంతేగాని ఆనందకర జీవనం కావాలి అని ఆలిని హింసించరాదు. ఇది ప్రధానమైన నియమం. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.